వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎంగా కూడా ప్రచారంలోకి వచ్చారు. పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. యువ నాయకులు పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్రాన్ని తెలియజేస్తున్నానని చెప్పి కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అవ్వమని. కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. గత ఎన్నికల్లో అంతకు ముందు ఓడిన మంగళగిరిలోనే గెలిచి చూపించిన లోకేష్ అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా కెరీర్ పీక్ లో కనిపిస్తున్నారు. అయితే దీని వెనుక ఉన్న ప్రస్థానం చూస్తే ఆయన ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు, వాటిలో నుంచి ఆయన మేలిమి ముత్యంలో బయటపడిన తీరు కనిపిస్తాయి. 2014లో రాష్ట్ర విభజనకు రంగం సిద్ధమవుతున్న సమయంలో రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి అండగా ఉండేందుకు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు ఆయన తనయుడు నారా లోకేష్. స్టాన్ఫోర్డ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదువుకొని దేశానికి తిరిగి వచ్చిన లోకేష్ ఎప్పుడేం జరుగుతుందో తెలియని రాజకీయాల్లో అనుకోకుండా ఎంట్రీ ఇచ్చారు. అయితే లోకేష్ ఎంట్రీతో టీడీపీ దశ కూడా తిరిగింది. 10 ఏళ్లుగా విపక్షంలో ఉన్న టీడీపీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చింది. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన లోకేష్ మాత్రం పార్టీలో సామాన్య కార్యకర్తగానే ఉన్నారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో వయస్సు మీద పడుతున్న తండ్రి చంద్రబాబుకు అండగా ఉండాలంటే మంత్రిగా మారి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నారు లోకేష్. దీంతో తొలిసారి పరోక్ష ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి అయ్యారు. ఐటీ పంచాయతీరాజ్ మంత్రిగా తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోయారు. అయితే 2019లో టీడీపీ ఓటమి పాలవ్వడంతో పాటు మంగళగిరిలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగిన లోకేష్ కూడా ఓడిపోయారు. ఓవైపు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతల్ని, కార్యకర్తలను కేసులతో వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్ కు ధైర్యం చెప్పాలంటే చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాల్సి వచ్చింది. కేసుల్ని ఎదుర్కొంటూ క్యాడర్ కు ధైర్యం చెప్పాల్సి వచ్చింది. చివరికి చంద్రబాబు సైతం జైలుకెళ్లడంతో లోకేష్ ఒంటరైనట్లు కనిపించారు. అక్కడి నుంచి లోకేష్ పార్ట్ 2 ప్రారంభమైంది. యువగలం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ దూసుకుపోయారు. ఈ పాదయాత్ర ఎంతలా ప్రభావం చూపిందంటే క్షేత్ర స్థాయిలో నేతలు, నాయకులు, క్యాడర్ కు తిరిగి అధికారంలోకి వస్తామన్న ధీమా వచ్చేసింది. అలాగే ఓడిన మంగళగిరిని వదలకుండా మళ్లీ పోటీ చేసిన లోకేష్ ఈసారి గెలిచారు. జనసేన, బీజేపీతో కలిసి టీడీపీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు కొడుకుగా కాకుండా సాధారణ కార్యకర్తల క్యాడర్ తో కలిసిపోయి లోకేష్ దూసుకెళ్తున్నారు. దీంతో వారసత్వం అనే సాకుతో లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవికి దూరం పెట్టొద్దంటూ పార్టీలో డిమాండ్లు మొదలయ్యాయి. ఇప్పటికే ఐటీ విద్యాశాఖల మంత్రిగా ప్రభుత్వంపై తనదైన ముద్ర వేసుకున్న లోకేష్ అటు పార్టీ పైన జాతీయ ప్రధాన కార్యదర్శిగా క్యాడర్ కు చేరువవుతున్నారు. రాబోయే రోజుల్లో లోకేష్ కీలక పదవుల్ని అధిష్ఠించాలని, ఏపీ రాజకీయాలపై తండ్రిలాగే తనదైన ముద్ర వేయాలని మెగా 9 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఈ సందర్భంగా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది.